భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి భూపతి రెడ్డి తన ప్రత్యర్థి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ పైన విజయం సాధించారు. బాజిరెడ్డి గోవర్ధన్ అప్పటికైనా సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ. సో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత ఓట్ షేర్ వచ్చింది, ఎంత మెజారిటీతో విజయం సాధించారో మనం చూద్దాం. 2023లో వచ్చినటువంటి మెజారిటీ ఎంత అంటే 21,963 ఓట్ల మెజారిటీ. ఓటింగ్ షేర్ ఎంత అంటే 40.19% ఓట్ షేర్తో ఆయన విజయం సాధించారు. మరి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో భూపతి రెడ్డికి ఈ సమయానికి జనాదరణ పెరిగిందా తగ్గిందా, ఆయన పనితీరు గురించి సంతృప్తిగా ఉన్నారా లేదా, నియోజకవర్గంలో ఇంకా ఏం కోరుకుంటున్నారు, ఎటువంటి పనులు జరగాలని కోరుకుంటున్నారు, బిగ్ టీవీ సర్వేలో చెప్పినటువంటి అంశాలేంటో మనం చూద్దాం. అయితే అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారు భూపతి రెడ్డి ఒకసారి మనం చూద్దాం. అసెంబ్లీ 55 రోజులు సాగింది తెలంగాణ అసెంబ్లీ. దాంట్లో 40 రోజులు ఆయన హాజరయ్యారు, 15 రోజులు ఆయన యాబ్సెంట్. ఇక భూపతి రెడ్డి గురించి బిగ్ టీవీ సర్వేలో ఏం చెప్పారు, ప్లస్ పాయింట్స్ చూద్దాం. ప్లస్ పాయింట్స్ చూస్తున్నాం. సమస్యల పరిష్కారంలో కీలక చొరవ చూపిస్తున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపనలు గావిస్తున్నారు. పార్టీ సమావేశాలకు, కార్యక్రమాలకు ఆయన హాజరవుతూ ఉన్నారు. నెక్స్ట్, ఎమ్మెల్యేకు క్యాడర్కు సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అలాగే రోడ్డు నిర్మాణ పనులు కూడా చాలా చోట్ల నియోజకవర్గంలో కొనసాగుతూ ఉన్నాయి. నెక్స్ట్, స్వయం సహాయక బృందాలు మద్దతు ఉంది. జాతీయ పసుపు బోర్డు రావడం ప్లస్ జాతీయ పసుపు బోర్డు అనేది ఎప్పటి నుంచో అక్కడ కొన్ని దశాబ్దాల కళ, అది ఇటీవల సక్సెస్ కావడం. సో దాంతో అక్కడ పసుపు రైతులందరికీ కూడా చాలా వరకు అది ఎక్కువగా అక్కడ పసుపు పండించే రైతులకి అది మంచి ఒక వనరుగా మారబోతుంది. ఆ బోర్డు రావడం అనేది వాళ్ళకి మరింతగా పసుపు ధర కావచ్చు, పసుపులో ఇంకా మరింతగా పంట పండించడం కోసం ప్రోత్సాహకాలు కావచ్చు, ఇవన్నీ కూడా లభించే ఆస్కారం ఉంది. సో ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం. మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు భూపతి రెడ్డి గురించి. కొన్ని పనులు శంకుస్థాపనలకే పరిమితం అవుతున్నాయి, కానీ అవి ముందుకు సాగట్లేవు. ప్రకటించేంత వేగంగా పనులు ముందుకు కదలకపోవడం అనేది మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. నవోదయ స్కూల్ కూడా ముందుకెళ్ళకపోవడం. నవోదయ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేవి ఇంకా ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోతూ ఉన్నాయి. నెక్స్ట్, సాగునీటి పైన భూపతి రెడ్డి హామీ నెరవేరకపోవడం. 1,00,000 ఎకరాలకు సాగునీళ్ళు అందిస్తానని గతంలో హామీ ఇచ్చారు. అక్కడ పెద్ద సాగునీటి ప్రాజెక్టు ఏది కూడా అక్కడ పూర్తి కాకపోవడంతో ఆ హామీ నెరవేరట్లేదు. ఆ హామీ కోసం ప్రజలు అక్కడ ఎదురు చూస్తున్నారు. కానీ ఆ హామీ నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆ ప్రాజెక్టుల విషయంలో ఆయన చొరవ చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. జనం ఏం కోరుకుంటున్నారు నిజామాబాద్ రూరల్ ప్రజలు, చూద్దాం. జనం కోరుకుంటుంది ఏంటి? తెలంగాణ వర్సిటీలో వసతులు కల్పించాలి. అక్కడ వర్సిటీలో చాలా వరకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి స్టూడెంట్స్కి, వాటిని సాల్వ్ చేయాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి. తర్వాత రామడుగు, గుండారం మండలాలు ఏర్పాటు చేయాలనేది కూడా జనం ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి డిమాండ్. అక్కడ మండలాలు కావడానికి అక్కడ అర్హమైనటువంటి ప్రాంతాలు అవి రెండు కూడా. సో వాటిని మండలాలుగా ప్రకటన చేయాలి. నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారం తెరవాలి. తద్వారా ఏమైందంటే తెలిస్తే అక్కడ స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేవి ఎక్కువగా లభించేటువంటి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్, జనం ఏం కోరుకుంటున్నారో చూసాం. ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. సో మరి బిగ్ టీవీ సర్వేలో భూపతి రెడ్డికి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ఎటువంటి స్కోర్ వచ్చిందో చూద్దాం. స్కోర్ చూస్తున్నాం. అనుకూలం 46%. ఓకే, పర్వాలేదనిపించేలాగానే ఉంది. వ్యతిరేకం 36%, తటస్థం 18%. సో తటస్థం అయితే తక్కువ కనబడుతోంది, కానీ వ్యతిరేకం అనేది 36%. అంటే అది కొంచెం ప్రమాదకరంగానే కనిపిస్తోంది. సో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి అభివృద్ధి ఫలాలు అందించాలో దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏవైతే ఎలక్షన్ ప్రామిసెస్ ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయాలి. తర్వాత నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడైతే సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయో అవన్నీ పరిష్కారం చేయాలి. అభివృద్ధి జనానికి మరింతగా చేరువ చేయాలి. వ్యతిరేకత ఎక్కడెక్కడ ఎటువంటి ఏరియాస్లో ఎటువంటి అంశాల్లో ఉందో కనిపెట్టి తద్వారా దాన్ని తగ్గించుకోవాలి. వ్యతిరేకతను తగ్గించుకుంటే తద్వారా రాబోయే రోజుల్లో అనుకూలత పెరిగే అవకాశం ఉంటుంది. సో మనం అనుకూలాన్నే ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి మనకు 46%గా మనకు కనిపిస్తోంది. భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు. ఇది మీ స్కోరు. బిగ్ టీవీ యాక్యురేట్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు చెప్పినటువంటి వివరాల ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 46%.